చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఆహ్లాదకరంగా. సూపర్ చూడడం కాదు, మొత్తం అందరికీ సబ్స్క్రైబ్ చేయండి బా. నాకు అర్థమైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. దాంట్లో కామెంట్ పెట్టండి. ఏమన్నా కామెంట్ పెడితే మీకు ఇంకా కావాల్సిన ఏమంటారు, మీకు కావాల్సిన వీడియోలు ఏవి అయితే కావాలో, ఏవి కావాలనుకుంటారో వాటిని కూడా నేను కామెంట్లో పెడితే అక్కడ పోయి అయినా సరే, ఎంత రిస్క్ అయినా సరే నేను పోయి చేస్తా. కొంచెం చూసి చెప్పండి. ఇది లక్నవరం. కొంచెం లోపలికి పోయిన తర్వాత ఆ బిల్డింగ్స్ కాడ గిట్ట చూపిస్తా. ఇది ద్వీపం లాగా ఉంటుంది, చూసినా అట్లా అన్నట్టు. ఇది దీని చుట్టూరా రౌండ్ వేసారు మనకి. ఈ బోటింగ్ ఆడ కనిపిస్తుందా మీకు ఒకసారి? ఆడ అక్కడ కానీ బిల్డింగ్లు ఉన్నాయి, ఆడ గిట్ట బిల్డింగ్లు ఉన్నాయి. జూమ్ అయితే లేదు, అంత దూరం వరకు బోటింగ్ పోయి వస్తుంది అన్నట్టు. ఓకే, ఇంకేమున్నది? చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి బోట్లు. చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అందరు కూడా వచ్చి. స్పెషల్లీ అంటే ఇక్కడ వాటర్లో మొత్తం స్విమ్ చేయాలని కాదు, వాటర్లో వచ్చేసి మీరు వాటర్లో ఎంజాయ్ చేయాలి. నీటి దిగువ ఈత కొట్టరాదంట, అంటే నీటి లోపలికి పోయి ఈత కొట్టొద్దని లేవు, పర్మిషన్ లేదంట. ఇది ఒక పార్క్ స్టైల్లో ఉందన్నట్టు. ఇక్కడ మీరు వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే బోటింగ్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. అటు ఇటు మొత్తం రౌండ్ అప్ చూపిస్తున్నాం మీకు ఈ బిల్డింగ్స్. ఒక పార్క్, ఒక చిన్న పార్క్ అనుకోవాలి ఇది. కాకపోతే మధ్యలో వాటర్లో మధ్యలో టోటల్ అంతా అన్నీ. ఇది వరం అన్నట్టు. ఓకే, ఇది ఫ్రెండ్స్. రైట్, మళ్ళా లక్నవరం అయిపోయింది. ఈ లక్నవరం తర్వాత మనము డైరెక్ట్గా వెళ్దాం. ఏడికి పోదాం? ఆడికే కదండి, ఇప్పటిదాకా చెప్పినాం కదా. వీడియోస్ కంటిన్యూ చూస్తుంటే తెలుస్తుంటుంది. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మనం మేడారం వెళ్ళి క్లియర్గా వీడియో చేసేద్దాం. అప్పటి వరకు బాయ్.